వాక్యాన్ని విందాం. దేవుడు తన మాటల్ని మన వెనుకల్లో దీవించినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా విందాం. ఎట్లా విందాం? ప్రార్థనాపూర్వకంగా, నిద్రపూర్వకంగా కానే కాదు. ఈస్టర్ అనగా చెప్పండి. ఈస్టర్ అనగా ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానము. ఈస్టర్ అనగా ఫుల్ మార్కులు పడతామంట, లేకుంటే ఉత్త పునరుత్థానం అంటే 50 మార్కులు పడతాయి. యేసుక్రీస్తు పునరుత్థానం అంటే 100 మార్కులు పడతాయి. కాబట్టి ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానము. మళ్ళీ ప్రశ్న, పునరుత్థానం అంటే తిరిగి లేచుట. మార్కులు ఫుల్ ఉన్నాయి మీకు. ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానము, అలాగే పునరుత్థానం అనగా తిరిగి లేచుట. యేసుక్రీస్తు తిరిగి లేచుట. కాబట్టి ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానము, పునరుత్థానం అనగా యేసుక్రీస్తు తిరిగి లేచుట అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఇంతకు వాక్య ప్రకారంగా చూద్దాం. ఆ మాటను, యేసు ప్రభు తిరిగి లేచిన మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. యేసుక్రీస్తు పునరుత్థానమును ఈస్టర్ అంటారు. పునరుత్థానం అనగా యేసుక్రీస్తు తిరిగి లేచుట అనేది మనం తెలుసుకున్నాం. చదువుదాము. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ కొరింథీ సంఘానికి తెలుపుతున్నారు, అయ్యలారా, మీరు విశ్వసించిన యేసు ప్రభుల వారు లేఖన ప్రకారముగా, వాక్య ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఈ లేపబడెను అన్న మాట 4 సువార్తల్లో కూడా ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కూడా ఉంది. చూడండి, 4 సువార్తల్లో యేసు ప్రభు లేపబడినట్టుగా మనం వాక్యం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఆయన అనగా యేసు ప్రభు ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చూడండి, యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా బ్రతికి ఉన్నప్పుడే ఆయన గ్రామాలు తిరుగుతూ, అలాగే బ్రతికున్నప్పుడే సువార్త చేస్తున్న రోజుల్లో ఆయనకి ఇవ్వబడిన ప్లాన్ ప్రకారంగా, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా యేసు ప్రభుల వారు అందరికీ ముందుగా చెప్పాడు, అయ్యా, నేను యూదుల వల్ల శ్రమ పెట్టబడతానయ్యా, నన్ను పట్టుకుంటారయ్యా, నన్ను కొడతారయ్యా, కొరడాల దెబ్బలు కొడతారయ్యా, నా తలకీటం పెడతారు, అంతా కూడా ముందుగానే శిష్యులకు తను వెంబడించే వారికి చెప్పాడు. ఆ చెప్పిన ప్రకారముగానే యేసు ప్రభు ఏం చేశాడు? మరణించాడు, అలాగే సమాధి చేయబడ్డాడు, తిరిగి కూడా లేచాడు. శుక్రవారం రోజున యేసు ప్రభు వారిని బేస్తవారం రాత్రి పట్టుకున్నారు, ఉదయం తీర్పు తెచ్చారు, ఆ పగలంతా శిలువ పైన ఉంచారు. ఆ శిలువ పైన ఉంచిన దాన్ని మంచి శుక్రవారంగా అన్నారు. ఆ మంచి శుక్రవారం అని ఎందుకు వచ్చిందంటే, అందరి పాపముల కొరకు ఒక్క మనిషి మంచివాడు మరణించాడు కాబట్టి దాని పేరు మంచి శుక్రవారంగా పరిగణించబడింది. ఆ రోజు రాత్రి చనిపోయి భూస్థాపన చేశారు. 6 గంటల సమయంలో ఆయన చనిపోగా భూస్థాపన చేశారు. ఆ రాత్రి సమాధిలో ఉన్నాడు. అలాగే శనివారం పగలు, శనివారం రాత్రి సమాధిలో ఉన్నాడు. అలాగా సమాధిలో ఉన్న తర్వాత ఆదివారం తెల్లవారుజామున పెందల కడే యేసు ప్రభు తిరిగి లేచాడు. అది ముందుగానే చెప్పాడు యేసు ప్రభు, ఇదంతా కూడా ముందుగా చెప్పాడు, చెప్పిన ప్రకారంగా జరిగాను. అందుకే లేఖనం ప్రకారంగా యేసు ప్రభు 3వ దినమున లేచెను అని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరిచిన వాక్యం ఆధారము యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు ఏం చేయబడ్డాయి? మత్తయి సువార్తలో నెరవేర్చబడ్డాయి. మళ్ళీ ఒకసారి అదే వచ్చినండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం. మనం ప్రతిదీ కూడా సత్యాన్ని బాగా తెలుసుకొని లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా ప్రభు మహిమార్థం లోకములో జీవించాలి. అందుకోసమే ఈరోజు ఈస్టర్ అనగా యేసు ప్రభు పునరుత్థానం చెందిన దినము, అలాగే పునరుత్థానం అనగా యేసు ప్రభు తిరిగి లేచిన దినము. చూడండి మరోసారి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి
ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. కనుక ఈ విధంగా వారు మాట్లాడుకున్న మాటలు మనం విన్నాం. కాబట్టి దైవజనమా, యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? వచ్చాడు, సర్వమానవాళిని ప్రేమించాడు, అందరి కోసము త్యాగమై ఆయన ఆకాశానికి భూమి మధ్యలో సిలువలో వేలాడి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభులో జరిగినదంటే ఆయన వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు. మేము కూడా యెరూషలేంకి వెళ్ళాం. 1920 సంవత్సరంలో యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేములో ఖాళీ సమాధిని మేము చూచాం. వాళ్ళు మాకు చూపించారు ఆ టూర్లో. ఇదేనయ్యా యేసు, అన్ని సమాధులు మూతవేయబడ్డా కానీ యేసు ప్రభు సమాధి యొక్క ఆ తలుపు మాత్రము తెరవబడింది, ఆ రాయి మాత్రం తొలగించబడిందని ఖాళీ సమాధిని మేము చూచాము. అంటే బైబిల్లో లేఖనాలు అబద్ధాలు కాదు, బైబిల్ లేఖనాలు కల్పనా కథలు కాదు, నిజం అంటానికి నేను కూడా ఒక రుజువునే. ఎందుకంటే చూసి వచ్చాను కాబట్టి యెరూషలేములో. కాబట్టి యేసు ప్రభు సమాధి నేటికి ఖాళీ సమాధిగా ఉన్నాయి. మిగతా సమాధులన్నీ మూత వేయబడి ఉన్నాయి, ఏ సమాధి మాత్రమే తెరవబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అంటానికి ఒక రుజువు అది. చూడండి, ఇంకొక సువార్త చూద్దాం. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో అలా చెప్పబడింది. మార్కు సువార్త చూడండి, 16:9 ఒకసారి. 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. యేసు ప్రభు కూడా సమాధిలో నుంచి, మరణం నుంచి ఏం చేశాడు? తిరిగి లేచాడు. లేచి ఏం చేశాడు? తాను 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడను. ఆదివారము తెల్లవారినప్పుడు లేచి తాను ప్రార్థన చేయగా దయ్యములతో వెళ్ళగొట్టబడిన ఆ మగ్దలేనే మరియకు యేసు ప్రభు మొదట కనబడ్డాడు. అంటే మార్కు సువార్తలో కూడా రుజువైంది యేసు ప్రభు తిరిగి లేచాడని. లూకా సువార్త చూడండి, లూకా సువార్తలో కూడాను 24వ అధ్యాయము 6వ వాక్యం. 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ విషయాలనే అపోస్తలం పౌలు కొరింథీ సంఘానికి తెలియపరిచాడు. 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చూడండి, యేసు ఇక్కడ లేడు, ఆయన ఏం చేయబడ్డాడు? లేచి ఉన్నాడు అని లూకా సువార్త కూడా రుజువుపరుస్తుంది. అలాగే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసు ప్రభు మృతులలో నుండి ఏం చేయనాడు? లేచినాడు. అందుకే ఈరోజు 2 సార్లు పాడబడింది పాట. అది మొదటిసారి ముందు ప్రారంభంలో పాడాము, ఏం పాట? ఇప్పుడు అందులో పాటనే కదా. 2 సార్లు పడడం కారణం ఏంటంటే యేసు ప్రభు లేచినాడు కాబట్టి గీతం గీతం అని యేసు ప్రభు గురించి పాట పాడగాం. కాబట్టి యేసు ప్రభు మరణంలో లేడు, అలాగే ఆయన ఏం చేయబడ్డాడు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనము ఈ లేఖనాలు చూస్తున్నాం. అందుకే పౌలు గారు లేఖన ప్రకారముగా తాను 3వ దినమున లేపబడెను. అవి విషయాలు. సరే, ఇంతకు యేసు ప్రభు ఎందుకు లేపబడెను? యేసు ప్రభు ఎందుకు లేపబడెను? ఎందుకోసం లేపబడ్డాడు? పండుగ చేసుకోవటానికి కోసము, కొత్త బట్టలు కట్టుకోవడం కోసము. ఇంతకు యేసు ప్రభు ఉద్దేశం వాక్య ప్రకారంగా ఈస్టర్ జరుపుకుంటున్నాం. ఈస్టర్లో ముఖ్యంగా యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేచింది ఎందుకోసం? యేసు ప్రభు తిరిగి ఎందుకు లేచాడు? పండుగ చేసుకునే కోసం మాత్రమే కాదు. కానీ కొన్ని వాక్యాలు గమనిద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎందుకు లేచాడు? యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాను అని రాసుకోండి హెడ్లైన్. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను.
తన్ను తాను అనేక ప్రమాణములు అని అక్కడ పుట్టినట్లు కింద ఏముంది, అనేక రుజువులు. అయ్యా నేను వచ్చినప్పుడు నా వయసు ఇలా 30 సంవత్సరంలో బాప్తిసం పొందాను. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తుండగా యూదుల వల్ల శ్రమ పెట్టబడ్డాను. అయ్యా సిలువ వేయబడ్డాను, చనిపోయిన నాయన, ఇదిగో నేను తిరిగి లేచాను, నేను సజీవుడనని రుజువుపరుచుకున్నాడట. అనేక సూచికలు తెలియపరుస్తూ దేవుని రాజ్య విషయాలు వారికి తెలియపరుస్తూ బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అంటే నేను బ్రతికున్నానని కనుపరుచుకున్నాడు. నేను సమాధిలోనే లేను, ఇంకా అలాగే సమాధులు నా ఎముకలు నా శరీరం కూలిపోయేటట్టుగా లేను, నేను బ్రతికాను బాబు, చూడండి నేను సజీవుడను, నేను చచ్చిన వాడిని కాదు బ్రతికి ఉన్నవాడిని రుజువుపరుచుకున్నాడు. అంటే నేను సజీవుడనని రుజువుపరచుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచెను. ఒకటోది ఏంటంటే తాను బ్రతికి ఉన్నాను లేక నేను సజీవుడను అని రుజువుపరచుకోవడానికే యేసు ప్రభు తిరిగి లేచెను. అలాగే ఉంటే ఏమంటాం, సమాధిలో శవం అంటాం. కాబట్టి యేసు ప్రభు శవం కాదు, యేసు ప్రభు తిరిగి లేచిన సజీవుడు, మృత్యుంజయుడు. యేసు ప్రభు ఎవరు? మృత్యుంజయుడు. తన్ను తాను నేను సజీవుడను, నేను బ్రతికున్నానని రుజువుపరచుకోవడానికే యేసు ప్రభు తిరిగి లేచెను. రెండో కారణం చూద్దాం, దాన్ని మళ్ళీ మనం అప్లై చేసుకుందాము. ప్రస్తుతానికి ముందు చూద్దాం యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచనటానికి. ఒకటి, నేను సజీవుడను అని రుజువుపరచుకోవడానికి తిరిగి లేచెను. రెండో చూద్దాం, అదే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. రోమపత్రిక 1:5 చదువుదాం, అది అంత కలిసి ఉంటుంది, చదువుదాం. రోమపత్రిక వాడు పౌలు వారందరికీ రాయునది నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడెను. నిరూపింపబడుట కొరకు యేసు ప్రభు తిరిగి లేచెను. నేను దేవుని కుమారుడను అని నిరూపింపబడుటకు తిరిగి లేచెను. అంటే దేవునికి మారుగా వచ్చినవాడు యేసు ప్రభు. దేవునికి మారుగా వచ్చాడు కాబట్టి దేవునికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, దేవునికి ఎలాంటి ప్రభావం కలిగి ఉన్నాయో, ఆయన కుమారుడుగా నాకు కూడా అవే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అదే ప్రభావం ఉందని నిరూపించుకున్నటకు దేవుని కుమారుడుగాను కదా, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయనెవరు? దేవుని కుమారుడు. ఎందుకలా ఆ మాట వాడాల్సి వచ్చింది బైబిల్లో? దేవుని కుమారుడుగాను ఎందుకు ఉపయోగించిన ఆ మాట అంటే, యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన చేసుకుని ఉపవాసంతో ఉండగా అపవాది ప్రత్యక్షమై నీవు దేవుని కుమారుడు అయితే అన్నమాట అన్నది, సందేహాన్ని కలిగించింది అనమాట. చూడండి ఆ మాట మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చూడండి. ఆ శోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకు ఉన్నట్లుగా ఆజ్ఞాపించుమని తొందర పెట్టాడు. నీవు పాస్తరువైతే, నువ్వు విశ్వాసివైతే, నువ్వు డీకనువైతే, నేను పాస్తర్నే అనుమానం ఎందుకు? ఇంకా నేను విశ్వాసినే అనుమానం ఎందుకు? నేను డీకన్నే అనుమానం ఎందుకు? నేను పరిశుద్ధున్నే అనుమానం ఎందుకు? చూస్తామా నేను అవునో కాదో రుజువుపరచుకోవడానికి రాళ్ళు రొట్టెలు ఉందాక టెంప్ట్ కాలేదు యేసు ప్రభు. మాకు గుర్తుపెట్టుకోండి, టెంప్ట్ కాలే యేసు ప్రభు. సర్వసాధారణంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే రుజువుపరచుకో అన్న వెంటనే టెంప్ట్ అయిపోతాం. టెంప్ట్ కాలేదు యేసు ప్రభు వారు. అందుకే ఇక్కడ తాను లేచిన తర్వాత నేను దేవుని కుమారుడనే అని రుజువు కొరకు
తిరిగి లేచెను. అక్కడ సాతాను వేసిన ప్రశ్నకు అక్కడ టెంప్ట్ కాకుండా కొంతకాలం వేచి ఉండి యేసు ప్రభు సమయం వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడనే అని రుజువుపరచుకోవడానికే సమాధి నుండి తిరిగి లేచాను. అందుకే సమాధి ఓడెను, యేసయ్య గెలిచాను, సాతాను ఓడెను, యేసయ్య గెలిచాను పాట పాడుతూ ఉంటాం. అంటే వాళ్ళని ఓడగొట్టాడు తాను లేచుట వలన. విశేషంగా ఒరే సైతాను, నేను దేవుని కుమారుడే రా, చూడు నేను సజీవుడైన రుజువుపరచుకునేకే యేసయ్య దేవుని కుమారుడుగాను నిరూపించబడెను. అక్కడ అనుమానం కలిగించింది కానీ ఇక్కడ నిరూపించబడింది తిరిగి లేచినందువలన. కాబట్టి ఒకటి, యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచారంటే తాను సజీవుడను అని రుజువుపరచుకోవటానికి. రెండు, నేను దేవుని కుమారుడను అని నిరూపించుకోవటానికి యేసు ప్రభు తిరిగి లేచాను. మనం కూడా నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణి అని మనం కూడా మన ప్రవర్తన ద్వారా రుజువుపరచుకోవాలి. మన ప్రేమపూర్వక మాటల ద్వారా, మన ప్రేమపూర్వక ప్రవర్తన ద్వారా నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, టెంప్ట్ కాలేదు అన్న విధంగా మనల్ని రుజువుపరచుకోవాలి. రెండోది మనల్ని మనం రుజువుపరచుకోవాలి. ఒకటి. రెండోది మనల్ని మనము నిరూపించుకోవాలి. చూపి పట్టుకో, ఎక్కడ తప్పు చేసిన అంటారు కొన్నిసార్లు ఆడవాళ్ళు ఇంట్లో కదా. ఏమైనా పొరపాటు అంటే భర్తలు అంటారు, చూపించి మాట్లాడు అంటూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా నువ్వు లంచం తీసుకుంటే చూపించి మాట్లాడాయి అంటే సీసీ కెమెరా చూసొబ్బా అంటారు. అట్లాగే దేవుడు కూడా ప్రతి ఒక్కరిని చేస్తుంటాడు, గమనిస్తుంటాడు. మనల్ని మనము రుజువుపరచుకునే స్థానం వచ్చినప్పుడు రుజువుపరచుకోవాలి, మనల్ని మనము నిరూపించుకో సమయం వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. యేసు ప్రభు ఎందుకు లేచాడంటే నేను సజీవుడనయ్యా అని రుజువుపరచుకోవడానికి తిరిగి లేచాడు. నేను దేవుని కుమారుడనయ్యా అని నిరూపించుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. మూడో కారణం చూద్దాం. 4వ అధ్యాయము 25వ వచనము, రోమపత్రికలోనే 4వ అధ్యాయము. ఇవన్నీ సత్యముతో కూడిన విషయాలు, ఇవి నేర్చుకుందాం, మనల్ని మనం బలపరుచుకుందాం. ఏ దానికి లోకానికి మనం గురి కాకుండా, విశేషంగా ప్రలాపానికి గురి కాకుండా మనకిచ్చిన ఆధిపత్యాన్ని దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనకు అధికారం దేవుడిచ్చాడు. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉందాం సుమా. చూడండి అన్నమాట. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, బాగా గుర్తుంచుకోండి, మనము నీతిమంతులుగా తీర్చబోటకై లేపబడెను. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేపబడ్డాడంట? లోకములో ఉన్న మనము ఏం కావాలంట? నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తు లేపబడెను. కేవలము పండగను ఆచరించుట కోసం కాదు, కేవలము కొత్త వస్త్రాలు ధరించుకొని సంతోషించడం కోసం కాదు, మనము ఎవరి చేత చేయబడని రీతిలో నీతిమంతులుగా తీర్చబోటకై. వారి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటివి. మనం చేసే అన్నదానములు, మనం చేసే వస్త్రదానములు, మనం చేసే పుణ్యకార్యాలు నీతిని తెస్తాయని నీతికాలు చేస్తున్నారు. మనము చేసే క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటివి. అలాంటి మురికి గుడ్డలుగా తీర్చబడే మనము నిజంగా అట్లా కాకుండా యేసు ప్రభు నేను తిరిగి లేస్తే దేవునిగా నా పోలికలో జన్మించబడిన మానవులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకు యేసు ప్రభు లేచాడు. ఈరోజు నన్ను ఏం చేయాలని యేసు ప్రభు నీతిమంతుని చేయటానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేకపోతే మన విశ్వాసం వ్యర్థం అన్న మాటలు బైబిల్లో ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు ఎందుకు లేచాడు? ఒకటి, ఆయన సజీవుడను అని రుజువుపరచుకోవడానికి తిరిగి లేచాడు. రెండు, దేవుని కుమారుడును అని నిరూపించుకోవడానికి తిరిగి లేచాడు. మూడు, మానవులందరినీ నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడెను. నీతిమంతులుగా, ఎందుకంటే నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి మన ఉద్యోగంలో నీతిగా ఉండాలి, కుటుంబంలో నీతిగా ఉండాలి, సంఘంలో కూడా నీతిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఒక మాట, బాధాకరంగా మాట ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? కుటుంబంలో ఉన్న పునాదులు, సంఘములో ఉన్న పునాదులు, సమాజంలో ఉన్న పునాదులు అంటే అధికారులు, అధిపతులు, కుటుంబ యజమానుడే దారి తప్పితే, నీ తల్లి అన్న మాట ఉంటుంది, నీ తల్లి వరములు ఫలములు కలిగి ఉండి కూడా దుర్మార్గంగా ప్రవర్తించింది,
తన పిల్లల్ని దుర్మార్గంగా పెంచింది, ప్రజల మీదకి పంపించింది, దాడి చేసింది, పాడు చేసింది. కాబట్టి ఆమె మంచి ఫలములు వ్యర్థమైపోయినాయి. ఆ మంచి ఫలములు పెరిగివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. అందుకే వారికి అధికారులారా, అధిపతులారా ప్రలాపానికి కారణమయ్యింది. కాబట్టి దయచేసి యేసు ప్రవక్త హెచ్చరించిన దాన్ని బట్టి యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచారంటే మనము నీతిమంతులుగా జీవించటానికి, నీతి కలిగిన జీవితాన్ని కలిగి కొనసాగించడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేచారు. 4 చూద్దాం. 4 అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం. ఎందుకు లేచాను యేసు ప్రభు అంటే అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడెదవు. మనమందరూ కూడా రక్షించబడటానికే యేసు ప్రభు తిరిగి లేచెను. అందరూ ఏం చేయబడాలి? రక్షించబడటానికి. ఎలాగా? యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి, అంతేనా? యేసు ప్రభు నోటితో ముందు ఒప్పుకోవాలి, తర్వాత మృతుల నుండి ఆయన లేపనని హృదయములో విశ్వసించినలా ఒప్పుకొని విశ్వసించాలి. చాలా కష్టం, ఒప్పుకోవడం చాలా కష్టం. ఏమయ్యా నువ్వు ఈ తప్పు చేస్తుంటే నేను చేసినా, అవతల చేసింటే నేను చేసినా అంటారు. ఒప్పుకోరు, అవును చేసినాను, తప్పేనది అని తొందరగా ఒప్పుకునే వాళ్ళు తక్కువ. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మనము నోటితో ఒప్పుకొని ఆయన తిరిగి లేచిందని హృదయములో విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. అంటే మనమంతా రక్షించబడటానికి యేసు ప్రభు తిరిగి లేచను. అందుకోసమే మనము ఉగ్రత కొరకు కాదు కానీ రక్షించబట్ట కొరకే ఆయన గవిని వెలుపల శ్రమ పొందిన. చూడండి, మనము ఉగ్రత కొరకు కాదు కానీ రక్షించబట్ట కొరకే నియమించబడ్డాం అన్న మాట ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటున్నమాట. మనము రక్షించబట్ట కొరకే కానీ ఉగ్రత కొరకు కాదు. అందుకే యేసు ప్రభు తన పోలికలు ఉన్న మానవులందరినీ జాతి, మత, కుల విచక్షణ భేదం లేకుండా, సంఘ భేదం లేకుండా అందరూ కూడా రక్షించబడాలన్న ఉద్దేశంతోనే యేసు ప్రభు తిరిగి లేచెను. కాబట్టి రక్షించబడటానికి నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి, వారు రక్షించబడతారు. కాబట్టి అందుకొరకే యేసు ప్రభు లేచెను. కనపడిందా? ఎందుకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, ఎవ్వరే కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు ఎవరిని కూడా నియమించలేదు. అందరూ కూడా రక్షించబట్టకే యేసు ప్రభు అందరినీ నియమించాడు. కనుకనే ఆయన యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆ లేచిన విషయాన్ని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతాం. అంటే ఎట్టకేలకు యేసు ప్రభు ఎందుకు లేచాడు అంటే రక్షించబడటానికే యేసు ప్రభు లేచాడు. ఒకటి, యేసు ప్రభు ఎందుకు లేచాడంటే ఒకటేంటిది, సజీవునిగా రుజువుపరచుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. 2, యేసు ప్రభు తన్ను దేవుని కుమారుడుగా నిరూపించుకోవటానికి తిరిగి లేచెను. 3, మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడటకై యేసు ప్రభు తిరిగి లేచెను. 4, మనుషులందరూ రక్షణ పొందడానికి ఎట్లనగా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే అందరూ ఏం చేయబడతారు? రక్షించబడతారు. అంటే ఎట్టకేలకు మనుషులందరూ ఏం చేయబడాలి? రక్షించుట కొరకే దేవుడు అందరూ నియమించాడు. కాబట్టి రక్షణ కొరకే ఆయన తిరిగి లేచెను. హల్లెలూయా. కాబట్టి ఆయన లేచిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకోకుండా మనం తప్పక ఏం చేయాలి? అర్థం చేసుకొని మనం సత్యములో నడవలసిన వారమై ఉన్నాం. సమాజంలో తెలియని వారికి ఈ విషయాలు తెలియపరచాలి. అమ్మా, యేసు ప్రభు లేచింది కేవలం పండగ చేసుకునే కోసమే కాదు. యేసు ప్రభు లేచింది నీవు నేను మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి, ప్లస్ నీవు నేను మనమందరం కూడా రక్షించబడటానికి. అమ్మా, యేసు ప్రభు తిరిగి లేచింది. సమాధిలో ఆయన బంధించబడలేదు. ఎందుకంటే పాతాళము నీతిమంతుని బంధించలేదు. ఎందుకంటే పాతాళ వశం కాకుండా యేసు ప్రభు ఏం చేయబడ్డాడు?
పాతాళ వశం కాకుండా యేసు ప్రభు ఏమి చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఎందుకంటే పాతాళం యోను పట్టుకుంటుందంట. బైబిల్ చెప్పిన ప్రకారంగా పాపము చేసిన వారినే పాతాళం పట్టుకుంటుంది. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలే కాదు, దేవుని దృష్టికి ఏది పాపమైనా సరే ఆ పాపాలన్నీ కూడా చేసిన వారిని ఎవరు పట్టుకుంటారు? పాతాళం పట్టుకుంటారు. చూడండి ఆ మార్చిన ఒకసారి కీర్తనల గ్రంథము 49వ కీర్తన 89వ వాక్యం చూడండి, లేకుంటే 89వ కీర్తన 49వ వాక్యము. కీర్తనలు 89వ కీర్తన 49వ వాక్యం చూడండి. యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి పాతాళము యేసు ప్రభుని పట్టుకోలేకపోయింది, బంధించలేకపోయింది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? కదా, యేసు ప్రభువే ఆ వాక్యం రాయింపచేశాడు. యేసు ప్రభువే పాతాళ వశంలో పట్టబడ్డా? లేదు. పాతాళ వశము నుండి తను తాను తప్పించుకున్నవాడే యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు మరణము అందరికి వస్తుంది. మరణం చూడకుండా బతుకు నరుడు ఎవడు? వాళ్ళు పరిశుద్ధులు కానీ నీతిమంతులు కానీ ఎవరైనా సరే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ మరణించిన వ్యక్తి పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకునే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి నీవైనా మనమైనా ఒకరోజు మరణిస్తాం. యేసు ప్రభు మరణించినట్టుగానే మనం మరణిస్తాం. కానీ యేసు ప్రభుని పాతాళం పట్టుకోలేకపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని పాతాళం పట్టుకోలేకపోయింది. మనల్ని కూడా పాతాళం పట్టుకోకుండా ఉంటట్టుగా బతకాలి. లాజరు అనబడుతున్న వ్యక్తిని పాతాళం పట్టుకోలేదు. అంటే లాజరు కూడా లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? దేవుని కుమారుడుగానే బతికాడు. అందుకే పాతాళము లాజర్ని పట్టుకోలేకపోయింది. యేసు ప్రభుని కూడా పాతాళము పట్టుకోలేకపోయింది. కానీ పాతాళం పట్టుకుంది ఎవరు పట్టుకుంటారంట? యోబు గ్రంథం చూడండి, ఆ మాట ఉంది. యోబు గ్రంథంలో 24వ అధ్యాయం, అనారుష్టి చేతను ఉష్ణము చేతను పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. కాబట్టి పాపము లేని వారిగా యేసయ్య బతుకున్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? అది ఆయన నిరూపించాడు. నేను దేవుని కుమారుడనే, సాతానా దేవుని కుమారుడనే అని నిరూపించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ ఈస్టర్ పర్వదిన సందర్భంగా ఈ పునరుత్థాన ఆదివారపు దినముగా మనం కూడా పాపము లేని వారిగా బతకాలి. ఇంటిలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, పాపము లేని వారిగా మనం బతకాలి. ఎందుకంటే పాపం చేసిన వారిని ఎవరు పట్టుకుంటారు? పాతాళం పట్టుకుంటుంది. యేసు ప్రభుకు సంబంధమే లేదు. పాపం చేసినవా రమ్మ రాయ యేసుదాసు రాయ రమ్మ ఇమలమ్మ అని పాపం చేసిన వారిని పట్టుకుంటారు అంతే. ఎవరెవరు పాపం చేస్తున్నారా అని చూసేది ఎవరు? 1 దేవుడు, 2 పాతాళము పట్టుకుంటారు అంతే. యేసు ప్రభులో పాపం లే కాబట్టి పాతాళము ఆయనను బంధింపలేకపోయింది. పాతాళ వశం కాకుండా తన్ను తాను తప్పించుకున్నాడు. మన బాధ్యత మనల్ని మనము పాతాళం పట్టుకోకుండా మనం తప్పించుకోవాలి. అందుకోసమే యేసు ప్రభు ఎందుకు లేచాడంటే తాను సజీవుడను అని రుజువుపరచుకోవడానికి తిరిగి లేచాడు. తాను దేవుని కుమారుడను నిరూపించుకోవడానికి తిరిగి లేచాడు. తన వలన తాను లేచడం వలన మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి తాను మరణం నుండి తిరిగి లేచాను. అలాగే తన మరణంలో నుంచి తిరిగి లేచడం వలన అనేకులు ఒప్పుకొని విశ్వసించి రక్షించబడతారు. కాబట్టి ఆయన తిరిగి లేచాను. 5వ చూద్దాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచను అంటేనే మీరు చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ విషయాన్ని చెప్పగల సామర్థ్యం గల వారిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, మిమ్మల్ని మీరు రుజువుపరచుకోండి. బెబ్బెబ్బా అనకుండా యేసు ప్రభు ఎందుకు లేచానంటే బెబ్బెబ్బా అనకుండా మీరు వాస్తవాలు చెప్పడానికి నేర్చుకోవడానికి నెమ్మదిగా చెబుతున్నాను. మీకు జాగ్రత్తగా మనం సిద్ధపడదాం. యేసు మృతి పొంది తిరిగి లేచెను అని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఆయన నమ్మిన వారిని వెంటబెట్టుకొని వచ్చుటకే తిరిగి లేచెను.
యేసు ప్రభు ఏం చేశాడంట? మృతి పొంది తిరిగి లేచాడని నమ్మినట్లయితే యేసునందుండి మృతి పొందిన వారిని వెంటబెట్టుకొని వచ్చుటకు ఆయన తిరిగి లేచెను. హల్లెలూయా. అంటే ఎవరైతే యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృతి పొంది తిరిగి లేచాడని నమ్మాలి. అలా నమ్మిన వారు ప్రభువులో నిద్రిస్తే వారిని వెంట పెట్టుకొని యేసయ్య వస్తాడు. ఇది మన నిరీక్షణ కదా, మన విశ్వాసం, మన నమ్మకం ఏంటంటే నేను ప్రభువునందుండి మృతి పొందాను కాబట్టి ఆయన మృతి పొంది తిరిగి లేచినట్టుగా నన్ను వెంట పెట్టుకొని వస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి. నమ్మకం లేకుండా మనము ముందుకు సాగకూడదు. మనల్ని ఏమంటారు తెలుగులో? విశ్వాసులు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు మనల్ని? బిలీవర్స్ అంటారు. బిలీవర్స్ అంటే విశ్వాసం వస్తుంది, నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి మనము యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అని నమ్మాలి. ఆ నమ్మకము కలిగి మనం ప్రభులో నిద్రిస్తే ప్రభు మనల్ని వెంట పెట్టుకొని వస్తాడు. ఇది గొప్ప ధన్యత. అందుకే ప్రభునందుండి మృతి పొందిన మృతులు ధన్యులు అన్నమాట. ఎందుకు ధన్యులు అంటే ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు. ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు కాబట్టి అదే ధన్యత మనకి. ఇంకో ధన్యతలు ఇంకేమి లేవు. లాటరీ ₹1,00,00,000 తగులుతుందనో, లేకుంటే ప్రభుత్వం ద్వారా ఒక మంచి ఇండ్లు ఇస్తుందనో, లేకుంటే ఇంకా పథకాలు వస్తాయని ధన్యత కాదు. కానీ అవి వచ్చిన రాకపోయినా ప్రభునందుండి మృతి పొందిన వారు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చుటకే యేసు ప్రభు తిరిగి లేపబడెను. యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే ఆయనతో వెంట పెట్టుకొని వచ్చే ధన్యత మనకు దొరకదు. కాబట్టి దైవజనమ యేసు ప్రభు ఎందుకు లేచారంటే మరలా చెబుతున్నాను, ఒకటి నేను సజీవుడను అని రుజువుపరచుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. 2 నేను దేవుని కుమారుడను అని నిరూపించుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. 3 అనేకుల్ని నీతిమంతుల్ని చేయటం కొరకే యేసు ప్రభు తిరిగి లేచాడు. 4 యేసు ప్రభును అందరు రక్షించబట్ట కొరకే యేసు ప్రభు తిరిగి లేచాను. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి రక్షించబట్ట కొరకే యేసు ప్రభు తిరిగి లేచాను. 5 ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చుటకు యేసు ప్రభు తిరిగి లేచాను. 6 చూద్దాము. 6 చూడండి. 6 చెప్పి ముగించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచెను అంటానికి 6 విషయాలు. మన ప్రభువకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప తలంపు. అందుకే యేసు ప్రభుని ఏమన్నారు? అనంతపురము జ్ఞాని అన్నారు. ఏనని? అనంతపురము జ్ఞాని. కర్నూలు జ్ఞాని కాదు, కడప జ్ఞాని అసలే కాదు, చిత్తూరు జ్ఞాని అసలే కాదు. ఆయన అనంతపురము జ్ఞాని కాదు, అనంత జ్ఞాని. ఎంత ముందు చూపు ఆయన కదా, ఎంత మంచి ఆలోచన. తాను మృతులలో నుండి తిరిగి లేచుట వలన తను నమ్మిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ కలుగునట్లుగా ఆయన మృతులలో నుండి లేపబడెను. హల్లెలూయా. మనకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ అంటే అర్థం ఏం తెలుసా? నిరీక్షణ యొక్క నిర్వచనం తెలుసా? నిరీక్షణ యొక్క నిర్వచనం నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిరీక్షణ యొక్క నిర్వచనం, నిరీక్షణకు నిర్వచనం చూడండి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అది నిరీక్షణ. పరలోకం ఎవరు చూసినారు? హలో, పరలోకం పండు చూసినాడు పరలోకాన్ని. జైసన్ నువ్వు పోయిచ్చినావా? పరలోకం చూసినావా? జాయ్ నువ్వు చూసినావా పరలోకం? సంపు చూసినావా? పోనీ పెద్ద ఆయన మనలో లక్ష్మక్క నువ్వు చూసినావా పరలోకాన్ని? కదా, ఇంకా పెద్ద ఆమె సువార్తమ్మ ఉంది, శాంతరాజయ్య గారు ఉన్నారు. నాకంటే పెద్దోడు కాదులేదు, నాకంటే చిన్నవాడు. ఏదైతే మనందరం కూడాను పరలోకం ఎవరూ చూడలేదు. చూడకపోయినా మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అదే నిరీక్షణ. పరలోకం అంటుంది. అందుకే యేసయ్య చూచి నమ్మిన వానికంటే ఆయన ఏమన్నాడు? తోమ ఏమన్నాడు? మన భారతదేశము తోమాతో నింపడం. తోమా సువార్త అందించి మన దేశానికి తోమానే. అందుకే తోమా భారతదేశం సువార్త అందించాడు కాబట్టి సువార్త విన్న అందరూ కూడా అనుమాన మనుషులే.
తోమ పెద్ద అనుమాన మనిషి. మన దేశానికి వచ్చిన ఆయన తోమ. అందుకే అన్ని విషయాల్లో భర్త మీద భార్యకు అనుమానం, భార్యకు భర్త మీద అనుమానం, ఇద్దరికి పిల్లల మీద అనుమానం 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 అనేది పెద్ద భూతంగా ఇండియాను పట్టి పీడిస్తూ ఉంది. భారతదేశం సువార్త అందించిన తోమ అని అన్నాడు. యేసు ప్రభు చేతుల్లో గాయం మేకులు పడి అందరు నమ్ముతూ ఉంటే ఈయనేమన్నాడు, ఏలు పెట్టి చూసి నమ్మితే కానీ నమ్మను అన్నాడు. అంటే అంత అనుమానం మనిషి, అనుమాన పక్షి ఎవరు? తోమ. అందుకే అనుమానం అనేది అందరి జీవితంలో వచ్చి ప్రతి విషయంలో అనుమానిస్తూ ఉంటాం. డబ్బులు విషయంలో అనుమానిస్తూ ఉంటాం, అన్ని విషయాలు అనుమానమే. అన్నం వండుకున్న విషయంలో అనుమానమే, ఎవరితో మాట్లాడినా అనుమానమే, ఫోన్లో మాట్లాడినా అన్ని అనుమానం అనేది తోమ మనకంతా పెట్టేస్తాడు కాబట్టి అనుమానం. అందుకే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి మనకు పరలోకం ఉంది, పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర ఒక్క సింహాసనం ఉంది, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ దాని మీద 12 మంది లేక 12 మంది ఇశ్రాయేలు, 12 మంది అపోస్తలులు, 24 మంది కూర్చునే సింహాసనాలు ఉన్నాయి. ఆయన ముందు ఒకవైపు నీతిమంతులు, ఒకవైపు పాపులు ఉంటారు. కుడివైపున నీతిమంతులు ఉంటారు, ఎడం వైపున పాపులు ఉంటారు. తీర్పు రోజున ఎడం వైపు వారికి నిత్య నరకము, నిత్య నాశనము, కుడివైపున వారికి నిత్య జీవం ఉంటుందని ఒకరోజు మనం చూస్తాం, కళ్ళారని నిరీక్షిస్తున్నాం. అట్టి నిరీక్షణ కలుగు నిమిత్తమే ఆయన తిరిగి మృతులలో నుండి చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, ఆ కింద పుట్టినట్లు ఏముంది? జీవముతో కూడినటువంటి మాటకి ఏముంది? పుట్టిన చూడండి, జీవము గల. అంటే మన నిరీక్షణకు ఏముండాలి? జీవం అంటే బ్రతికి ఉండేదే, ప్రాణంతో ఉన్నదాన్నే జీవం అంటారు. మనమంతా ఇప్పుడు ఎలా ఉన్నాము? జీవంతో ఉన్నాం. అంటే మనమంతా ఎలా ఉన్నాము? ఇంకా బతికి ఉన్నాం. కాబట్టి మనమంతా ఏం చేస్తున్నాం? అలాంటి జీవము గల నిరీక్షణ కలుగుటకే యేసు ప్రభు తిరిగి లేచెను. హల్లెలూయా. కాబట్టి 6 విధాలుగా యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా చూస్తున్నాం. ఒకటి చెప్పండి ఇప్పుడు, ఒకటేంటిది? యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడయ్యా అంటే సజీవునిగా రుజువుపరుచుకోవటానికి. 2, ఎందుకు లేచాడు యేసు ప్రభు అంటే తాను దేవుని కుమారుడుగా నిరూపించుకోవడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. 3, ఎందుకు లేచాడంటే మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డకై తిరిగి లేచాడు. 4, ఎందుకు లేచాడంటే మనుషులందరూ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షించబట్ట కొరకు యేసు ప్రభు తిరిగి లేచాను. 5, ఎందుకు లేచాను? యేసు ప్రభు తనతో నమ్మిన వారిని తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చుటకు యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాను. 6వది యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడంటే జీవము గల నిరీక్షణ కలుగునట్లుగా యేసు ప్రభు తిరిగి లేచాను. జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లుగా యేసు ప్రభు తిరిగి లేచాను. కాబట్టి ఈ విధంగా నీవు నేను ఉండాలి. యేసు ప్రభులాగా మన విశ్వాసాన్ని రుజువుపరచుకోవాలి. యేసు ప్రభులాగా మన విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను ప్రభువులో ఉన్న విశ్వాసిని. కష్టాలైనా, నష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా నేను ప్రభు సేవకుడనే, నేను ప్రభు కుమార్తెనే, నేను ప్రభు కుమారుణ్ణే అని మనము రుజువుపరచుకోవాలి, అని మనము నిరూపించుకోవాలి. మన వల్ల కొందరైనా సరే యేసు ప్రభు చేత నీతిమంతులుగా తీర్చబట్టడానికి ఆయనకు సాధనాలుగా మనం ఉండాలి, ఆయనకు మనము సాధనములుగా ఉండాలి మనం. అలాగే మన వల్ల కొంతమంది యేసు ప్రభు చేత వెంట పెట్టుకొని వచ్చేంత స్థితిలోకి వచ్చినట్లుగా యేసు ప్రభు చేతిలో పనిముట్టుగా మనం ఉండాలి. మాత్రమే కాకుండా మన వల్ల కూడా యేసు ప్రభులో కొందరు నిరీక్షణ కలవారై ముందుకు సాగున్నట్లుగా మనం జీవించాలి. విశేషంగా మనం గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులాగా మనల్ని పాతాళం పట్టుకోకుండా ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందామా అనే పాతాళము కనిపెట్టుకోనుంది, చూస్తూ ఉంది. గట్టి దయచేసి మనము పాతాళ వశం కాకుండా, ఏ పాపంలో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చిక్కోకుండా ఉండి, మనమందరం పాతాళ వశం కాకుండా జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించడం కొరకై ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం.